హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కుటీస్ ఛానల్. నేను మీ హేమలత. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మేము 7 శనివారాలు వ్రతం అయితే చేసుకున్నాం అనమాట. చాలా బాగా అయింది. 6 వారాలు కూడా, ఇది 7వ వారం. 7వ వారమే కదా తాంబూలాలు అవి ఇచ్చుకుంటాం అందరికీనా. నేనైతే 7గురిని పిలిచాను అనమాట తాంబూలానికి. ఇంకా రేపు పూజ కోసం ఏంటేంటి కావాలో, అదే కాయగూరలు అవనివ్వండి, తాంబూలంలో అవనివ్వండి, ఏంటేంటి కావాలో అన్నీ మా ఆయన ముందు రోజే తీసుకొస్తారనమాట మార్కెట్ నుంచి. మార్నింగ్ 3:30కి అయితే లేసాం అనమాట. కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా. ఫస్ట్ అయితే ఇంకా గోధుమ నూక అయితే వేపేస్తున్నాను, ప్రసాదం బూరెలు చేద్దామని చెప్పేసి. ఇంకా దాని పక్కనే పాలు కూడా మరగబెట్టేస్తున్నాను, పరవన్నం కూడా చేసేద్దామని చెప్పి. పులిహోరకి ఎసరైతే పెట్టేశాను. ఇంకా అంతలోపే అక్క బూందీ లడ్డు అయితే వేసారు. ఇంక ఈసారి అయితే బియ్యం మినపప్పు కలిపి తోపు చేయలేదన్నమాట. డైరెక్ట్గానే ఇంకా మైదా పిండిన బియ్య పిండితోనే బూరెల తోపు అయితే చేసాను. ఎసరు మరిగిపోతే రైస్ అయితే వేసాను. పులిహోరకి రెడీ అయిపోయింది రైస్ అయితే. దాన్ని చల్లారబెట్టి పక్కన పెట్టాను అనమాట, బాగా డ్రై అవుతుంది కదా అని చెప్పి. ఇంకా గోధుమ నూకను కూడా చిన్న చిన్న ఉండల కింద చేసి ఒక 7 ఉండలు అయితే పక్కన పెట్టాను, స్వామికి పెడదామని చెప్పేసి. పిల్లలకి టైం కూడా అవుతుంది స్కూల్కి వెళ్ళడానికి అనమాట. వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసి పిల్లల్ని అయితే రెడీ చేశాను. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మా ఆయనకి కూడా టిఫిన్ పెట్టేసి మళ్ళీ వంట దగ్గరికి అయితే వచ్చాను. బూరెలు వేసి రైస్ వండేసి సాంబార్ అయితే చేసాను. పొటాటో ఫ్రై కూడా చేశాను అనమాట. ఇందులోనూ ఉల్లిపాయలు వేయం కదా. బూరెలు అయితే చాలా బాగా వచ్చాయి అనమాట. ఫస్ట్ టైం వేయడం, అసలు దేవుడి పేరు పెట్టి చేసింది ఏదైనా టేస్ట్ అంతే కదా. వంట అంతా 9:30 కల్లా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంక దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. పువ్వులు అవన్నీ, తులసిమాల అవన్నీ ముందు రోజే తెచ్చారు మా ఆయన. ఇంకా అవన్నీ దేవుడి దగ్గర అయితే రెడీ చేశాను దేవుడిని. స్వామి ఎంత అందంగా ఉన్నారంటే మందిస్తే తగులుతుంది అనమాట. ఇంకా స్వామిని రెడీ చేశాక పిండి దీపాలు ఉంటాయి కదా, వాటిని కూడా దీపాల కింద చేసి నామాలు పెట్టేసి ఇంకా దీపాలకు రెడీ చేసాను. స్వామికి తాంబూలం కూడా పక్కన పెట్టేసి వినాయకుని కూడా చేసి పక్కన పెట్టేశాను ముందే. మనం ఫస్ట్ ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడే కదా. దేవుడి మూల అయితే మొత్తం ప్రసాదాలు ఏం చేసామో అవన్నీ పెట్టేసాము. 7 రకాల ప్రసాదాలు అనమాట. మనకి ఎంతలో ఉంటే అంతలోనే చేసుకోవచ్చు, అసలు ఎంత చేయాలని అయితే ఏం లేదు. దేవుడి దగ్గర ఒక పువ్వు పెట్టి పానకం పెట్టినా చాలు, స్వామికి ఇంకేం అవసరం లేదు. పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. 7 శనివారాల వ్రతం కథ మొత్తం చదివాము, చాలా బాగుంది కథ కూడా. దాని తర్వాత గోవిందనామాలు అవన్నీ చదివేసి ఇంకా స్వామికి హారతి ఇచ్చేసి బయటకు వచ్చామన్నమాట. ఇంకా తర్వాత ఉంటాయి కదా తాంబూలాలు అయితే సర్దింది మా అమ్మ. నేనైతే ఇంక భోజనానికి వస్తారు కదా వాళ్ళందరికీ అయితే ఇంకా రెడీగా పెట్టేశాను అనమాట. రాగానే పెట్టేద్దామని చెప్పేసి అరిటాకుల్లోనే పెట్టాను. నాకైతే చాలా సాటిస్ఫై అనిపించింది అనమాట. అందరూ వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ తాంబూలం తీసుకొని హ్యాపీగా అనిపించింది నాకు. అది చాలు, హ్యాపీగా తిన్నారు. అసలు ఏవి ఎంత బాగా వస్తాయి అనుకోలేదు, అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా దేవుడి దగ్గర ప్రసాదాలు పెడతాం కదా, అవన్నీ నేను ఎప్పుడు ఆవుకే పెడతానమాట ప్రతి వారము. అంటే రోజు వస్తుంది ఆవు మా ఇంటి వైపు, వాటిని అయితే జాగ్రత్తగా ఉంచి నేను ఆవుకైతే పెడతాను. అది కూడా చాలా బాగా హ్యాపీ అనిపించింది. అంటే ఎప్పుడు రాలేదు, దగ్గర ఒక 3 నెలలు బట్టి వస్తుంది ఆవు ఇంటి దగ్గరికే. ఆ ప్రసాదాన్ని పూజ చేసిన రోజే ఆవు తింటుందంటే చాలా హ్యాపీ ఉంటుంది కదా ఎవరికైనా. ఇంకా తాంబూలంలోకి ఇత్తడి పల్లెలు అయితే అదే ప్లేట్లు అయితే తెచ్చారనమాట మా ఆయన. జాకెట్టు, గాజులు, ఆకు, చెక్క. పూజ అయితే 7 వారాలు కంప్లీట్ చేశాను. ఇంకా 8వ వారం ఏవి నేను ఫుల్గా అయితే వీడియో తీయలేదు, నాకు కుదిరిన మట్టుకే తీసాను.